ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ తదుపరి సింహరాశికి అధిపతి రవి. సింహంలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ సింహరాశిలో పుబ్బ నక్షత్రానికే ఈ మార్చి నెల 3వ తారీఖున గ్రహణం పడుతోంది. చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. అది మధ్యాహ్నం 3:21 స్టార్ట్ అయ్యి సాయంత్రం 6:49 వరకు ఉంటుంది. అందువల్ల ఈ గ్రహణ సమయంలో పుబ్బ నక్షత్రం వాళ్ళు గ్రహణాన్ని చూడడం అట్లాంటివి చేయకూడదు. ఈ సింహరాశి వారు పుబ్బ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహణం ఈ నక్షత్రంలోనే ఈ రాశిలోనే పడుతుంది కనుక. ఇక మీకు ఎట్లా ఉంటుంది ఈ మాసం అంతా అంటే గ్రహాల అనుకూలత ఎలా ఉంది అని అంటే సింహరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలోనే కేతు ఉన్నారు. అక్కడి నుంచి 8లో శని, మేన రాశిలో ఉన్నారు శని. అయితే 7వ ఇంట్లో రాహువు, రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు 5 గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ శుక్రుడు కుంభం నుంచి మేనరాశిలోకి 2వ తారీఖున వెళ్ళిపోతాడు. అలాగే 15వ తారీఖున రవి కుంభం నుంచి మేనలోనికి వెళ్తారు. ఇది ఈ నెలలో గ్రహాల మార్పులు అన్నమాట. ఇక మీకు ఎలా ఉంటుంది అని అంటే కొంచెం మంచి కొంచెం చెడు అన్నట్టుగా ఉంటుంది. భార్య పిల్లలకి స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. ఇంకా ధన వ్యయం ఉంటుంది ఖచ్చితంగాను. ఇంకా మీరు ఎవరి వల్లైనా మోసపోయే అవకాశం ఉంది కనుక ఈ నెల మీరు జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళు ఎవరితోటి కూడా మాటలు పెంచుకోవడము, వాళ్ళకి దూరంగా ఉండడము చేయండి. ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కొత్త వాళ్ళతో పరిచయాలు ఉన్నా కూడా అది తక్కువగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కనుక. అందువల్ల మోసం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో అనవసరమైన కలహాలు, చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇక డబ్బు మాత్రం బాగానే వస్తుంది. మీ ఖర్చులకు సరిపడా డబ్బు వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు, కానీ కొంచెం మనక్లేశం జరిగేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ఇంకా ఉద్యోగస్తులకైతే అధికారుల వల్ల కొంచెం భయం ఉంటుంది. అందువల్ల మీరు చేసే వృత్తిని జాగ్రత్తగా చేయండి. ఏ రకం వృత్తి వాళ్ళైనా సరే జాగ్రత్తగా చేయండి. మీ బాసులతో మీరు జాగ్రత్తగా మెలగండి.
వాళ్ళ గురించి ఎక్కడ కామెంట్లు చేయడం అది చేయొద్దు. అందువల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా మీనరాశిలో శని అంటే 8వ ఇల్లు, అందులోనూ శని, ఆ 2 కూడా కష్టమైనవే కనుక ఇక్కడున్న శని అష్టమ శని మీకు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. శనికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. శనివారం నాడు మహాశివుడికి అభిషేకం చేయండి. శనివారం నాడు శివుడికి చేసిన అభిషేకం వల్ల ఎటువంటి శని బాధలు కూడా రాకుండా ఉంటాయి. ఏ సమస్య పరిష్కారానికైనా కూడా శివాభిషేకం చాలా మంచిది. అందువల్ల శివుడికి అభిషేకం చేసామంటే మనకి నవగ్రహాల వల్ల వచ్చే అన్ని దోషాలని ఆయన తొలగిస్తాడు. అందువల్ల మీరు శనికి అభిషేకం చేయడము, అట్లాగే గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండడము. గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మీరు బ్రాహ్మణులకి మీ శక్తి కొలది బంగారం, వెండి, గోధుమలు, బియ్యం ఏదైనా దానం చేయొచ్చు. వస్త్రాలు దానం చేస్తే కనుక మీకు గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక శనికి అభిషేకాలే మీకు ముఖ్యం. శివుడికి అభిషేకాలే మీకు మంచి పరిహారం. ఇది సింహరాశి వారికి ఈ నెల ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు, వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12వ ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అని అంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని, అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మీనంలో కడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మీనంలో కడతారు. ఇంకెప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి, దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మీనం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకి వెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బంది ఉంటాయి, లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బంది ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు, తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు. కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీనరాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.